ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టిప్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే పిగ్మెంటేషన్ గురించి మాట. సో పిగ్మెంటేషన్ ఉంటే చాలా మందికి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఎంత బాగా రెడీ అయినా సరే ఫేస్ మీద మాత్రం పిగ్మెంటేషన్ కనిపించేసరికి, ఎవరైనా పలకరించేసరికి ఏంటి ఫేస్ ఇలా అయిపోయింది అనేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళు చాలా ఇన్నర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏం ఫీల్ అవ్వకండి, నేను చెప్పిన టిప్స్ కానీ మీరు ఫాలో అయినట్లయితే చక్కగా మీ పిగ్మెంటేషన్ ని మీరే మీ ఇంట్లోనే హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సో నేను చెప్పిన టిప్స్ చెప్పిన టైంకి ఎంతసేపు ఉంచాలని చెప్పిన టైంకి మీరు ఫాలో అవ్వండి. పిగ్మెంటేషన్ అనేది ఎంత క్లియర్ అవుతుందో మీరే చెప్తారన్నమాట నాకు. ఓకే అండి. సో ఈ టిప్ మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం రోజుల నుంచి వాడుతున్న టిప్. మనం దాన్ని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసాం అంతే, ఇంగ్రీడియంట్స్. ఓకేనా. సో ఇందులో నేను యూజ్ చేసేవి ఏంటి అంటే పచ్చి పాలు. ఓకే. సో జనరల్ గా పాలు అంటే క్లెన్జింగ్ కదా, మనకి క్లెన్జింగ్ చేసుకున్నా సరే మనకి ఫేస్ అనేది చాలా నీట్ గా అవుతుంది. క్లెన్జింగ్ మిల్క్ లేకపోయినప్పుడు కూడా ఇంట్లో మనం పచ్చి పాలతో కూడా మన ఫేస్ ని క్లీన్ చేసుకోవచ్చు. జనరల్ గా నేను చెప్తూ ఉంటాను, ఫేస్ ని ఏదైనా ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి అని చెప్తాను. రోజ్ వాటర్ తో క్లీన్ చేసుకోమంటాను, లేదంటే ఆస్ట్రిజెంట్ లోషన్ తో క్లీన్ చేసుకోమంటాను. పచ్చి పాలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫేస్ ని. ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఓకే. సో ఇందులో మనం యూజ్ చేసుకునేవి పచ్చి పాలు, అలానే ఇందులో యూజ్ చేసుకునేది పసుపు. పసుపు అనేది ఎప్పటి నుంచో ఉంది కదండి. సో మన పూర్వకాలం నుంచి పసుపుని మంచి బ్యూటీ టిప్ గా వాడేవారు కదా. సో పిల్లి అనేసరికి మనకి చక్కగా ఫేస్ అంతా, హ్యాండ్స్ అంతా మొత్తం టోటల్ గా పసుపుతో మనం నింపేసుకుంటాం అన్నమాట ఎంత చక్కగా. సో ఇప్పుడు ఎందుకంటే పసుపు రాస్తే బ్లాక్ అయిపోతుంది అని అంటూ ఉంటారు చాలా మంది. పసుపు రాస్తే ఎందుకు బ్లాక్ అవుద్దంటే మన బాడీలో హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది పసుపు. మెహందీ కూడా అంతే, బాగా నల్లగా పండిందంటే వాళ్ళ బాడీలో హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది. అదే విధంగా పసుపు కూడా అంతే. అంటే ఏ ప్యాక్ వేసుకున్నా సరే మన బాడీలో హీట్ లేకుండా ఉండాలి ఫస్ట్. ప్యాక్ సంగతి పక్కన పెట్టినా జనరల్ గా కూడా నేను వాటర్ లెవెల్స్ బాగుండాలని అందుకే చెప్తూ ఉంటా. బాడీ కూల్ గా ఉన్నట్లయితే చక్కగా మనం వేసే ప్యాక్ రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఓకేనా. సో పసుపు అనేది అర్థమైంది కదా. కాకపోతే క్వాంటిటీ చిటికెడు పసుపు వేసుకుంటాం అంతే. ఇక్కడ మరీ ఎక్కువ వేసుకోం. జనరల్ గా అన్ని వేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి అంటాం కదా. అక్కడ చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అలానే శనగపిండి. శనగపిండి కూడా చెప్పండి ఎంత మంచిది కదా. సో మన స్కిన్ ని చాలా సాఫ్ట్ గా చేస్తుంది శనగపిండి. సో ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న బ్యూటీ టిప్ ఇది. అంటే ఇదివరకు రోజుల్లో బ్యూటీ పార్లర్స్ అందుబాటులో లేని టైంలో కూడా ఈ పసుపు శనగపిండి యూజ్ చేసేవారు. పాలల్లో కలిపో కదా, మేగల్లో కలిపో, లేతే కొబ్బరి నూనెలో కలిపో యూజ్ చేసేవారు. ఓకేనా. సో ఇందులో మనం యాడ్ చేసేది ఏంటంటే పచ్చి పాలు యాడ్ చేస్తున్నాము కొత్తగా. తర్వాత రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ కూడా మనం యాడ్ చేస్తున్నాము. ఇదివరకు రోజుల్లో అయితే రోజ్ పెటల్స్ కూడా, అంటే రోజ్ పెటల్స్ ని నీట్ గా క్లీన్ చేసుకుని దాన్ని డ్రై చేసి పౌడర్ చేసుకుని అది కూడా యూజ్ చేస్తాం ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు కూడా అలా చేసుకోవచ్చు. అంత టైం ఉన్నట్లయితే మనకి రోజ్ పెటల్స్ పౌడర్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంగ్రీడియంట్స్ అంటే మీకు అర్థమైంది. మిక్స్ చేసే విధానం కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదా పచ్చి పాలు, ఇదిగోండి. ఓకే. పచ్చి పాలు తీసుకుంటాం అన్నమాట. సో అలానే మనకి పసుపు చెప్పుకున్నాం కదా, పసుపు తీసుకుంటాము చిటికెడు. అలానే మనకి శనగపిండి. ఓకే. అలానే రోజ్ వాటర్. రోజ్ వాటర్ లేకపోతే రోజ్ పెటల్స్ పౌడర్ అనే యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో. లేకపోతే రోజ్ వాటర్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రిపేర్ చేసి ఇప్పుడు చూద్దాం. పచ్చి పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఓకే. పసుపు అనేది ఎప్పుడు మనం చిటికెడు అని చెప్పుకున్నాం కదా, ఎక్కువ తీసుకోవద్దు, పెంచి సరిపోతుంది ఇంత. ఓకే. అలానే శనగపిండి సరిపడినంత. అలానే రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. ఓకే. సో ఉండలు లేకుండా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. సో శనగపిండి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఉండలు లేకుండా ఉండాలి అనేసి. సరిపడినంత యాడ్ చేసుకోవాలి శనగపిండి. సో చూస్తున్నారు కదా, ఇంత చక్కగా మనం ఉండలు లేకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటాం. ఓకేనా.
మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయింది ఫర్ పిగ్మెంటేషన్ కోసం అన్నమాట. ఎంత క్లీన్ అయిపోద్ది అంటే పిగ్మెంటేషన్ చక్కగా క్లీన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే ప్యాక్ అయితే మనం రెడీ చేసుకున్నాము. ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి, చాలా ఈజీ కదా, ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ కదా. సో మనకి అందుబాటులో ఉండే వస్తువులు, ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు అందుబాటులో ఉండేవే కదా. దట్టు మనకి లో బడ్జెట్ లో దొరుకుతాయి, చక్కగా అన్ని సీజన్ లోనే దొరుకుతాయి. చాలా బాగుంది కదండి. సో ఈ టిప్ అనేది చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మనకి ఏంటి అంటే జనరల్ గా నేను అదే చెప్తూ ఉంటాను, ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఫేస్ అంతా మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ లో వేసుకోవాలని చెప్తూ ఉంటాను కదా, అదే విధంగా అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేసుకోండి. సో ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే మనం వేసిన ప్యాక్ కొంచెం టైం ఇవ్వాలి కదా స్కిన్ కి. వేసిన తర్వాత స్కిన్ అబ్జార్బెన్సీ కాస్త టైం ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చే టైం 20 minutes. ఓకే, 20 minutes తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి, చక్కగా మీ స్కిన్ అంతా చాలా షైనీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ కూడా లైటన్ అవుతుంది. ఈ ప్యాక్ ఓన్లీ ఫర్ పిగ్మెంటేషన్ కోసం కూడా కాకుండా మనకి స్కిన్ అనేది బ్రైటనింగ్ అవుతుంది అన్నమాట. ఇది చాలా బ్రైట్ వస్తుంది. చాలా హ్యాపీ కదండి. అలా అయితే స్కిన్ బ్రైట్ అవుతుంది, అలానే మనకి పిగ్మెంటేషన్ కూడా మనకి బ్లాక్నెస్ తగ్గి బ్రౌన్ కలర్ లోకి వచ్చి అలా స్కిన్ కలర్ లోకి మ్యాచ్ అయిపోద్ది అన్నమాట. చాలా ఈజీగా ఉంది కదండి. ప్రిపరేషన్ ఈజీ, అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. టైం కాస్తంత టైం, ఒక 20 minutes కానీ మీరు సమయం కేటాయించినట్లయితే మీ స్కిన్ మీరు అనుకున్నట్టుగానే చాలా చక్కగా తయారవుతుంది. ఓకే అండి. సో అలానే పిగ్మెంటేషన్ కోసం చెప్పుకున్నప్పుడు కూడా బ్రౌన్ కలర్ ప్యాచెస్ అనేవి ఈ సమ్మర్ లో చాలా ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పుకుంటాం కదా. ఈ ప్యాచెస్, బ్రౌన్ కలర్ ప్యాచెస్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలని కూడా చెప్పుకున్నాం మనం. అలానే మనం స్కార్ఫ్లు మెయింటైన్ చేయాలని చెప్పుకున్నాము. అలానే పిగ్మెంటేషన్ 30+ వాళ్ళకి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, అప్పుడు కూడా హెయిర్ కలర్స్ వేసుకున్నప్పుడు, హెయిర్ డై లాంటివి వేసుకున్నప్పుడు ఏదో ఒక ప్రొటెక్షన్ కూడా ఇచ్చుకోమని చెప్పాను. మీన్స్ ఏదైనా క్లెన్జింగ్ మిల్క్ కానీ, లేకపోతే డైలీ మీరు ఏదైనా అప్లై చేసుకునే క్రీమ్ కానీ, లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి ఒక లేయర్ కింద అప్లై చేయమని చెప్తాను. ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా, బయట దొరికే డైస్ ఉంటాయి కదా, హెయిర్ డై వేసినప్పుడు ఖచ్చితంగా చిన్న కెమికల్ ఉంటది కాబట్టి అది నియర్ కి ఫేస్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అది బ్లాక్ అవ్వకుండా ఉండడం కోసం ఏదో ఒకటి లేయర్ కింద అప్లై చేయమని చెప్తాను. క్రీమ్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఆర్ పాలమేగడ ఏదైనా పర్వాలేదు. ఓకే, ఇటువంటి కేర్ తీసుకున్నట్టయితే అంటే డైలీ వేస్తున్న సమయంలో ఇలాంటి కేర్ తీసుకున్నట్టయితే పిగ్మెంటేషన్ మీకు ఎంత వరకు తగ్గిందో చక్కగా ఇంకా తగ్గుముఖం పడుతూనే వస్తుంది. ఇలాంటి కేర్ తీసుకోకుండా మీరు పిగ్మెంటేషన్ 3 months అని చెప్తూ ఉంటాను జనరల్ గా. నేను 2 months చేసిన తర్వాత హెయిర్ డై వేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు కానీ సపోజ్ గా మర్చిపోయారు అనుకోండి, ఫేస్ మీద ఏదైనా ప్రొటెక్షన్ అప్లై చేయకుండా మర్చిపోయి డైరెక్ట్ గా వేసుకున్నారనుకోండి, ఇది కాస్త మీకు బ్లాక్ అయ్యింది అనుకోండి, అర్రే అనుకుంటారు, ఇంతవరకు పని చేసింది సడన్ గా పని చేయలేదు అనుకుంటారు కదా. పని చేయకపోవడం కాదు కానీ మీరు ఒక లేయర్ అప్లై చేయకపోవడం అంటే మర్చిపోవడం. ఓకే, సో ఇలాంటి టిప్స్ కానీ మీరు పాటించాలన్నమాట. అంతేకాకుండా విటమిన్ సి అని చెప్తూ ఉంటాను కదా, ఫ్రూట్స్ తినండి, అలాగే వెజిటబుల్స్ కూడా తినండి మంచిగా. అలాంటప్పుడు పిగ్మెంటేషన్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒకటే ప్యాక్ అండి ఇది. ఓకే, సో ఇందులో పాలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే పాలు ఎప్పుడు మన స్కిన్ ని బ్రైట్ చేస్తాయి. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా, మన స్కిన్ కి చాలా బ్రైట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అందుకే చిన్న పిల్లలకి అంటే టీనేజ్ పిల్లల వరకు మనం చేసేది క్లీనప్స్ అంటే క్లెన్జింగ్ తో చేస్తామన్నమాట మనం. సో అది మంచి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి స్కిన్ అది కూడా బ్రైటన్ చేస్తుంది. అలానే మనకి పసుపు కూడా చెప్పుకున్నాం కదా, పసుపు శనగపిండి కూడా బ్యూటీ టిప్స్, ఎప్పటి నుంచో బ్యూటీ టిప్స్ అవి అందులో యాడ్ చేసాము. అలానే రోజ్ వాటర్ కూడా మన ఫేస్ ని కూలింగ్ చేస్తుంది అన్నమాట. మనకి బ్రైట్నెస్ ఇస్తుంది, అంటే ఏదైనా మచ్చలు లాంటివి ఉన్నా క్లీన్ అయిపోతూ బ్రైట్నెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఫేస్ అంతా కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇటువంటి పిగ్మెంటేషన్ ప్యాక్ మీరు అప్లై చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. అంటే వీక్లీ 2 మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. ఖచ్చితంగా 3 months లో మీ పిగ్మెంటేషన్ అంతా క్లియర్ అయిపోతుందండి. అదే మన పార్లర్లోకి వెళ్తే పిగ్మెంటేషన్ అయితే మినిమం 1000 to 1500 డిపెండ్స్. పిగ్మెంటేషన్ ప్యాచ్ కలర్ బట్టి ఉంటుంది అన్నమాట. బ్రౌనిష్ కలర్ ఉందంటే తొందరగా తగ్గిపోతుంది, కొంచెం డార్క్ అయిందంటే టైం తీసుకుంటాం. సో అలా కాకుండా ఇంట్లో కూడా ఎలా చేసుకోవచ్చు, టైం మాత్రం కేటాయించాలి. మీరైతే వీక్లీ 2 ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 3 months లో అయితే మంచి రిజల్ట్ అనేది మీరు పొందుతారు. మీరు అనుకున్న స్కిన్ అనేది మీరు హ్యాపీగా మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే అండి, సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.